మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. తర్వాతి కార్యం మనందరినీ ప్రేమించి, ఆయన కృపను నిండుగా మనందరికి అనుగ్రహించి, ఆగస్టు మాసానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గడిచిన జూలై మాసంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, ఊహకందనటువంటి కార్యాలు మన జీవితాల్లో ఎన్నో దేవుడు చేసి చూపించాడు. కానీ జూలై మాసంలో చేసినటువంటి కార్యముల కంటే కూడా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతనమైనటువంటి క్రియ చేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. అరణ్యంలో త్రవకలు చేయవాడను, అలాగే ఎడారిలో నదులను కలుగు చేయవాడను, అనగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడనని దేవుడు శుభదినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మనం పొందినటువంటి అపజయాలను, ఓటమిని, అవమానాన్ని కూడా దేవుడు కొట్టివేసి ఒక నూతనమైనటువంటి క్రియ మన జీవితంలో చేయాలని దేవుడు మన ప్రాణాత్మ దేహములను తెప్పరిల్ల చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే నూతనమైనటువంటి కార్యాలను, నూతనమైనటువంటి క్రియలను, నూతనమైనటువంటి వాటిని మన జీవితాల్లో చేసి చూపించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్షేమం కానీ, దీవెన కానీ, మేలు కానీ, ఆశీర్వాదం కానీ, ఆరోగ్యం కానీ సంభవించే పరిస్థితి లేని టైంలో దేవుడు నూతనమైన క్రియ చేసి చూపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఈ ఆగస్టు మాసంలో నూతనమైనటువంటి క్రియ చేసి మనల్ని సంతోషపరచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే గతంలో పొందినటువంటి ప్రతి బాధ, వేదన, నిందల, అవమానాలన్నీ మర్చిపోయే కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. సాధ్యమైనటువంటి వాటన్నిటిని కూడా దేవుడు ఈ నూతనమైన క్రియ ద్వారా సాధ్యం చేయబోతున్నాడు. ఎండిపోయినటువంటి మన జీవితాలను దేవుడు ఆయన ఆశీర్వాదాల చేత, సమృద్ధి చేత, సంతోషం చేత దేవుడు మరలా చిగురింప చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఆగస్టు మాసంలో వర్షాల వలన భూమి ఎలాగున పచ్చగా చిగురు పెట్టి వర్ధిల్లుతూ పంటలు 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా వర్ధిల్లుతూ ఉన్నాయో, ఈ శుభదినాన కూడా దేవుడు ఈ ఆగస్టు మాసంలో ఆత్మీయ జీవితంలో చిగురు పెట్టే కృపను మనకి ఇవ్వబోతున్నాడు. పిల్లలు ప్రార్థనలో, విశ్వాసంలో పట్టుదల కలిగి, రోషం కలిగి, పరిచర్యలోను, పాటల్లోనూ, వర్తమానాల్లోనూ, ఉపవాస ప్రార్థనలు అన్నింటిలో కూడా ఆత్మీయంగా చిగురు పెట్టే కృపను దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదపు సమృద్ధిని దేవుడికి ఇవ్వబోతున్నాడు. ఆధ్యాత్మికంగా, అనగా ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో అసలైనటువంటి సమృద్ధిని, సహాయాన్ని, అలాగే ఆశీర్వాదాన్ని సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక.